కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు 50 సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పట్టాభిషేకం శీర్షికన ఈరోజు సామాజిక ప్రయోజనం కలిగిన ఒక మంచి కథ వింటారు. కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు విశిష్ట కథా వేదికలో భాగంగా ఈ కథ వినండి. కథ జగన్నాథ రథ చక్రాల్. కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు వినండి. కొత్తగా సినీ పరిశ్రమకు వచ్చిన నిర్మాత చింతపిక్కల జగన్నాథం. అతను అంత గడుసువాడు కాదు, అలాగని మరీ అంత అమాయకుడు కాదు. అదృష్టదేవత వరించి అతను వరుసగా తీసిన 3 సినిమాలు అనుకోకుండా పెద్ద హిట్ అయ్యాయి. ప్రస్తుతం అతని దగ్గర 200 కోట్లు ఉన్నాయి. దానితో అతడు బడా నిర్మాతల జాబితాలో చేరిపోయాడు. ఇప్పుడు ట్రెండ్కు అనుగుణంగా ఈసారి 200 కోట్లతో పాన్ ఇండియా మూవీ తీయాలని, 500 కోట్లు కలెక్షన్లు రాబట్టాలని ప్లాన్ సిద్ధం చేశాడు చింతపిక్కల జగన్నాథం. వెంటనే తన తొలి చిత్రం దర్శకుడు ప్రహ్లాదరావుని ఫోన్ చేసి రప్పించాడు. వచ్చాక విషయమంతా వివరించి చెప్పాడు. అతను ఆ ప్రహ్లాదరావు సీనియర్ దర్శకుడే. రమారమి 100 చిత్రాలకు దర్శకత్వం చేశాడు. 50 చిత్రాలు సక్సెస్ అయ్యాయి. అయినా ఇప్పటికీ ఒక సొంత ఇల్లు కూడా కొనుక్కోలేకపోయాడు. అందుకు కారణం నిర్మాతగా 2 సినిమాలు తను కూడా తీసి చేతులు కాల్చుకొని ఉన్నదంతా పోగొట్టుకోవడమే. ఆ నిర్మాత చెప్పేది అంతా విన్న ప్రహ్లాదరావు ఇలా అన్నాడు. జగన్నాథం గారు, మిమ్మల్ని నేను నిరుత్సాహపరచను, కానీ మీ నిర్ణయం నాకు ఎందుకు నచ్చటం లేదండి. సినీ పరిశ్రమ మాయా ప్రపంచం అన్న విషయం అందరికీ తెలుసు కదా. 4 సంవత్సరాల క్రితం 10 కోట్లతో మీరు ఇక్కడికి వచ్చారు. మీ అదృష్ట రేఖ బాగుంది. ఈ రోజుకి 200 కోట్లకు అధిపతి అయ్యారు సినిమాలు తీసి. మీరు వచ్చేటప్పటికి నా పని ఈ కృష్ణానగర్లో రోడ్డు పక్కన నిలబడే స్థితికి వచ్చింది. మీరు పరిశ్రమకు వచ్చిన మొదటి రోజులలో సీనియర్ని అని తెలుసుకుని మీ తొలి చిత్రానికి నాకు మీరు ఇచ్చిన దర్శకత్వపు అవకాశం వల్ల మళ్ళీ నేను నిలబడగలిగాను. పరిశ్రమలో ఉన్న 24 శాఖలకు ప్రాణం పోసే నిర్మాతది దేవునితో సమానమైన శాఖ. నిర్మాత బాగుంటేనే మిగిలిన వాళ్ళు బాగుంటారు కదా సార్. ఇది జగమెరిగిన సత్యం. మీ వంటి నెంబర్ 1 నిర్మాతలు ప్రస్తుతం పరిశ్రమలో 2-3 మాత్రమే ఉన్నారు. కాబట్టి మీరు అడగకపోయినా నేను ఒక ఉచిత సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీ మీద ఉన్న చనువుతో చెప్పమంటారా అంటూ అడిగాడు. జగన్నాథం నవ్వుతూ చెప్పమని సైగ చేశాడు. జగన్నాథం గారు, ఈ పరిశ్రమలో నేను 50 సంవత్సరాల నుండి ఉంటున్నాను. ఇక్కడ 24 శాఖలలో కార్మికుల అష్టకష్టాలు నాకు మొత్తం తెలుసు. సినీ పరిశ్రమలో ఉండే వాళ్ళంతా ఇంద్రలోకంలో ఉండే మనుషులు అన్నట్టు అందరూ భావిస్తారు. కానీ వాళ్ళలో చాలామంది అన్నవస్త్రానికి లోటుతో బరుకుతున్నారని తెలుసుకోలేకపోతున్నారు మిగిలిన వాళ్ళు. ఇప్పుడు నేను మిమ్మల్ని కాళ్ళు పట్టుకుని ప్రార్థించేది ఏమిటి అంటే, అలాంటి అభాగ్యుల కోసం శాశ్వతంగా మీరు ఏదైనా ఒక మంచి పని చేసి ఆ తర్వాత మిగిలిన డబ్బుతో సినిమా తీయండి. నా బాధ్యతగా నేను మీకు అన్ని విధాలా మీరు తీయబోయే ఆ సినిమాకి ఉచితంగా సహాయపడతాను. మిగిలిన వాళ్ళను కూడా సహాయపడమని కోరతాను. సీనియర్గా ఈ ఇండస్ట్రీలో అందరూ నా మాట వింటారు. సార్, ఇవి చేతులు కాదు, దయచేసి నా మాట వినండి. ఇలాగే గతంలో లీడ్లో ఉన్నప్పుడు 2-3 నిర్మాతలను రిక్వెస్ట్గా అడిగాను ఇలా చేయమని. ఎవరూ నా మాట వినలేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. పేక ముక్కల ఆటలాంటి ఈ మాయా ప్రపంచంలో మీ పేరు శాశ్వతంగా నిలబడేలా సినీ కార్మికుల కోసం ఒక నిత్య అన్నదానం సత్రం లాంటిది కట్టించి మీ పేరు అత్యంత శాశ్వతం చేసుకోండి. ఇది సార్ నా కోరిక. నా మాట వినండి సార్. ఇది నా స్వార్థం కాదు కదా.
ఈ పరిశ్రమలో నాతో పని చేసినా చేయకపోయినా అందరూ కార్మికులు నాకు బిడ్డల్లాంటి వారే. వాళ్ళు కడుపు నిండా అన్నం తినడం గురించి నా బాధ్యతగా మీ పేరు ప్రఖ్యాతులు కూడా ఇనుమడిస్తాయన్న ఉద్దేశంతో చెప్తున్నానండి అంటూ కాళ్ళు పట్టుకునే అడిగాడు ప్రహ్లాదరావు. నిర్మాత జగన్నాథంకి అతను చెప్పింది ఏమాత్రం నచ్చలేదు. యో ప్రహ్లాదు, ఇన్ని సంవత్సరాల నుండి ఈ పని ఎవరూ ఎందుకు చేయలేకపోయారయ్యా? 50 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు ఆ పని నేనే చెయ్యాలా అని అందామనుకున్న మాటలు మనసులోనే అనుకుంటూ మంచి మాటలతో ప్రహ్లాదరావుని పంపించేశాడు జగన్నాథం. ఇక మీదట పాత రచయిత, పాత హీరో, పాత దర్శకులను పెట్టకూడదని నిర్ణయం చేసుకున్నాడు. ఆ దెబ్బతో కొత్త దర్శకులు, కొత్త రచయితలతో, కొత్త హీరోలతో తీసిన సినిమాలు కూడా ఈ మధ్యన 200 కోట్లు సాధించిన దాఖలాలు పరిశ్రమలో ఉన్నాయి కదా. అందుచేత ప్రస్తుతం కొత్త వాళ్లతో 200 కోట్లతో గొప్ప జానపద సినిమా తీస్తే బాగుంటుంది అన్న ఐడియా వచ్చింది నిర్మాత చింతపెక్కల జగన్నాథంకి. వెంటనే తన ఆఫీస్కు వచ్చి తనను కలవమని పేపర్లలోనూ టీవీ ఛానల్స్లోనూ ప్రకటన ఇచ్చాడు నిర్మాత చింతపెక్కల జగన్నాథం. టీవీ ఛానల్స్లో స్క్రోలింగ్ చూసి కొత్తగా దర్శకుడు అవ్వాలి అనుకున్న ఒక వ్యక్తి ఇదేదో బేరం బాగుందే అనుకుంటూ ఎగిరి గంతులు వేశాడు. వస్తూ అతను ఒక రచయితను తీసుకువచ్చాడు. ఏసీ రూమ్లో అందరూ కూర్చున్నారు. కథ చెప్పడం ప్రారంభించాడు రచయిత. సార్, జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకాలు వద్దు సార్, అవి ఫట్ అవుతాయి. ప్రస్తుత ట్రెండ్కు పనికొచ్చే సరదా హాస్యకథ చెప్తాను, గ్యారంటీ నాది అంటూ కథ చెప్పడం ప్రారంభించాడు కొత్త రచయిత రంగస్వామి. సరే అని మౌనంగా కథ వింటున్నాడు నిర్మాత జగన్నాథం. కథ పేరు కోతులు బాబోయ్ కోతులు. వినండి, సీన్ ఒకటి చెప్తాను వినండి సార్. డైలాగ్స్ చాలా ఫన్నీగా ఉండాలన్నమాట. అద్భుతం, హౌస్ఫుల్గా ఉంటుంది, వినండి. ఆ ఊరిలోకి పక్క అడవి నుండి ఒక పెద్ద కోతి వస్తుంది. అది ఎవరిని ముట్టుకుంటే వాళ్ళు కోతులైపోతుంటారు. చాలామందిని ముట్టుకుంది, వాళ్ళంతా కోతులైపోయారు. ఒక ఇంట్లో తండ్రి కోతి, మరొక ఇంట్లో భార్య కోతి, మరొక ఇంట్లో చిన్న పిల్లాడి కోతి, బడిలో మాస్టర్ కోతి, ఆఫీస్లో ఆఫీసర్ గారి కోతి. వాళ్ళు మామూలుగానే తెలుగు భాషలో మాట్లాడుతుంటారు. కోతులైనప్పటికీ పనులన్నీ మనుషులు చేసినట్టే చేస్తూ ఉంటారు. ఎలా జరుగుతుంది సార్ కథ? ఒక చోట పెళ్ళి జరుగుతుంటుంది. ఆ పెద్ద కోతి వచ్చి పెళ్ళి కొడుకును ముట్టుకుంటుంది. పెళ్ళి కొడుకు కోతి అయిపోతాడు. అయినప్పటికీ పెళ్ళి ఆగదు, ఆగకూడదు కదా. ఆకు కోతితోనే పెళ్లి జరిగిపోతుంది. కోతితోనే అమ్మాయి కాపురం చెయ్యాలి, చేస్తుంది. క్లైమాక్స్ సీక్రెట్ సార్, అత్యంత అద్భుతం. రిలీజ్ డే వరకు ఎవరికి తెలియకూడదు క్లైమాక్స్. కథ చెప్పడం ఆపాడు రంగస్వామి. ఏటా చూస్తే ఇది చాలా గొప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది. పూర్వం ఎప్పుడో వచ్చిన జంపలిగిడి పంప సినిమా కన్నా 100 రెట్లు గొప్పగా ఉన్నట్టు తోస్తుందయ్యా, ఆశ్చర్యపోయాడు నిర్మాత జగన్నాథం. అబ్బబ్బబ్బా, ఇప్పుడు ఇలాంటి కథలే కావాలి. నిర్మాత గారు, ఈ కథ ఓకే, చాలా బాగుంటుంది, సూపర్, చాలా బాగుంటుంది. మొత్తం భారం నా మీద పెట్టేయండి, మీరు హాయిగా పడుకోండి. పాన్ ఇండియా మూవీ సూపర్గా డైరెక్షన్ చేసి పడేస్తాను. మీ 200 కోట్లు 500 కోట్లు చేసే బాధ్యత నాది. మీ పంట పండిందనుకోండి 1000 కోట్లు. అలా జరగకపోతే ఫీల్డ్ నుంచి వెళ్ళిపోతాను, శపథం చేశాడు కొత్త దర్శకుడు కోటేశ్వరరావు. ఈ కథ వర్కౌట్ అవుతుందా అనుమానంగా అడిగాడు నిర్మాత. పరిశ్రమలో మా దర్శకత్వపు శాఖ వారితో సహా మిగిలిన 23 శాఖల వారిని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్ళే బాధ్యత నాది. మీరు నమ్మాలి సార్, నమ్మకంతోనే బండి ముందుకు వెళుతుంది. నమ్మాలి సార్, మీరు ప్రశ్నించకూడదు. మొట్టమొదటిగా మంచి హీరో, హీరోయిన్స్, కెమెరామ్యాన్, ఫైటింగ్ మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఇంకా చాలామందికి అడ్వాన్స్ ఇవ్వడానికి, బాహుబలిని మించిన అతి భారీ సెట్టింగులు వేయడానికి టోటల్గా 500 కోట్లు నా అకౌంట్లో వేయండి. అంతా రెడీ చేసి
ఒక నెల రోజుల్లో షూటింగ్ మొదలు పెడతాను. అమితాబ్ బచ్చన్ గారిని సినిమా మొదటి రోజు షూటింగ్కి పెద్దలుగా తీసుకువద్దాం. దానితో మన సినిమాకు హైకే హైకు. చాలా నమ్మకంగా చెప్పాడు కొత్త దర్శకుడు కోటేశ్వరరావు. డీల్ ఓకే అయిపోయింది. నిర్మాతగా పాన్ ఇండియా మూవీ తీస్తున్నారట కదా. తెలిసింది సార్. నేను సార్ మీ మొదటి చిత్రం డైరెక్టర్ ప్రహ్లాదరావుని. ఆల్ ద బెస్ట్ సార్. మీరు పెట్టుకున్న దర్శకుడు కోటేశ్వరరావు, రచయిత రంగస్వాముల గురించి ఎంక్వైరీ చేశాను సార్. వాళ్ళిద్దరూ టాలెంట్ ఉన్నవారే అని మన వాళ్ళందరూ చెప్పారు. ఫాలో అవ్వండి సార్. షూటింగ్ ప్రారంభం రోజు నన్ను పిలవండి. నమస్తే సార్, ఉంటాను అంటూ ఫోన్ చేసిన ప్రహ్లాదరావు అటు నుంచి ఫోను మాట్లాడాడు. ఓకే అలాగే అన్న మాట కూడా అనకుండా సెల్ ఆఫ్ చేసి టేబుల్ మీద గిరాటు పెట్టాడు నిర్మాత జగన్నాథం. స్కౌండ్రల్, గీ పెద్ద మనిషి మనకు సినిమా చేయకపోతే ప్రపంచం గొడ్డుపోతుందా? తీస్తా. 200 కోట్లతో పాన్ ఇండియా మూవీ తీసి 500 కోట్లు సంపాదించి అతనినే పిలిచి చూపెడతా. ఇదో ప్రహ్లాదరావు, నువ్వు రిజైన్ చేసి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపో అని చెబుతా అనుకుంటూ మరో సెల్ రింగ్ అవటంతో ఆన్ చేశాడు. నెల గడిచింది. ఇప్పుడు తీయబోయే పాన్ ఇండియా మూవీ డైరెక్టర్ నుండి ఫోన్ వచ్చింది. సార్, ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా జరుగుతున్నాయి సార్. మన స్టోరీ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్గా తీసుకుంటున్నాం కనుక ఫారెస్ట్లోనే పెద్ద పెద్ద సెట్లు వేసేస్తున్నాం. పని అంతా పూర్తి అయ్యాక మిమ్మల్ని హెలికాప్టర్లో తీసుకొచ్చి అన్నీ చూపిస్తాం సార్. అనవసరంగా మీరు అటు ఇటు తిరగవద్దు, వయసు భారం కదా. మొత్తం టెక్నీషియన్ అందరినీ సెట్ చేసేసాను సార్. నేను మిమ్మల్ని కలిసినప్పుడు వివరాలు చెప్తాను. తరచూ ఫోన్ చేయట్లేదని, మిమ్మల్ని కలవటం లేదని ఏమనుకోవద్దు. చాలా దూరంలో ఉండి చాలా కష్టపడుతున్నాం. 200 మంది యూనిట్ సభ్యులు చాలా కష్టపడుతున్నారు. మీరు ఇచ్చిన 50 కోట్లు సరిపోతున్నాయి సార్. ఉంటాను సార్, థ్యాంక్ యూ సార్ అంటూ చెప్పాడు కొత్త దర్శకుడు కోటేశ్వరరావు. కోటేశ్వరరావు, డబ్బుకు లోట్లేదు. పెద్ద అబ్బాయి ఫారెన్లో 1000 కోట్లు సంపాదించాడు. రెండో అబ్బాయి ఏకంగా 15 కోట్ల కోసం సంపాదించాడు. ఆడు 1500 కోట్లు, ఆడు 1000 కోట్లు. అయ్యే పాతికి నా మటుకు నా ఆస్తుపాస్తులు ఒక 1000 కోట్లు ఉంటాయి. కంగారు పడుకో. సినిమా పాన్ ఇండియా మూవీ కన్నా అదిరిపోవాలా మాట్లాడి సెల్ ఆఫ్ చేశాడు జగన్నాథం. అలా ఫోన్ కాల్స్ మీద 2 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు శుభముహూర్తాన సీనియర్ డైరెక్టర్ ప్రహ్లాదరావు మరికొంతమంది సినీ పెద్దలతో కలిసి వచ్చాడు. ఈ 24 క్రాఫ్ట్స్ పెద్దలందరూ ఇలా వచ్చారేంటబ్బా ప్రశ్నించాడు జగన్నాథం. మన కృష్ణానగర్ శివారులో 10 ఎకరాల స్థలం కొని అతిపెద్ద నిత్యాన్నదాన సత్రం ప్రత్యేకంగా సినీ కార్మికుల కోసం కట్టించాను సార్. ఇదంతా ఒక అజ్ఞాత వ్యక్తి వల్ల జరుగుతుంది. ప్రతిరోజు 3000 మంది ఉచితంగా భోజనాలు చేయవచ్చు. ఆ భవనం ప్రారంభోత్సవం మీరే చేయాలి సార్ అంటూ వినయంగా అడిగాడు ప్రహ్లాదరావు. మొత్తానికి సాధించావు కుర్రా. వస్తాను కానీ మన పాన్ ఇండియా మూవీ డైరెక్టర్ కోటేశ్వరరావు ఉన్నాడే, చాలా రోజుల నుండి సెల్ ఎత్తడం లేదు. ఏంటబ్బా, విలేకరులు అడిగితే ఫారెస్ట్లో షూటింగ్ ఆవిడ ఏమీ జరగట్లేదని చెప్పారు. నా డబ్బు 50 కోట్లు పట్టుకుని ఉడాయించాడంటావా? కూసంత ఎంక్వైరీ చేసి చెప్పవా, లేకుంటే పోలీస్ కేసు పెడతా చాలా కోపంగా అన్నాడు జగన్నాథం. సరే సార్, ఆ కుర్రోడు మంచివాడే, నేను ప్రయత్నించి చెప్తా అంటూ వెళ్ళిపోయాడు ప్రహ్లాదరావు. అన్నదాన భవనం దగ్గర కారు దిగాడు జగన్నాథం. 5000 మంది జనంతో రంగరంగ వైభవంగా కళకళలాడుతుంది ఆ ప్రదేశం. అతిరథ మహారథులు అందరూ ముందుకు వచ్చి నిర్మాత జగన్నాథాన్ని ఆహ్వానించారు. చామంతులు దొంతర్ల మీద నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నారు జగన్నాథాన్ని. ప్రారంభ పలకం సిల్క్ కట్టెను తొలగించి జగన్నాథం ఆశ్చర్యపోయాడు. జగన్నాథ రథచక్రాలు నిత్య అన్నదాన మహానిలయం అన్న పేరు పెట్టారు భవనానికి. జగన్నాథం మనసులో నవ్వుకున్నాడు తన పేరు భవనానికి పెట్టినందుకు. సినీ ప్రముఖులు, చిన్న పెద్ద రాజకీయ నాయకులు మధ్య సభ ప్రారంభమైంది. సినీ పరిశ్రమ 24 విభాగాలకు చెందిన 3000 మంది తెర వెనుక వాళ్ళు, టెక్నీషియన్స్ జగన్నాథం గారికి జై జై అని జై జైనాదాలు చెప్తున్నారు. ఓ పక్క మహాసభ జరుగుతుండగా భవనంలోని పెద్ద 10 హాల్స్లో వేలాది మంది జనం భోజనాలు చేసేస్తున్నారు.
తిరునాళ్లు మించిన మహావైభవం అక్కడ తాండవిస్తుంది. సినీ పరిశ్రమ కార్మికులు, పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు అందరూ కడుపు నిండా భోజనం చేసి దూరం నుండే జగన్నాథం గారికి చేతులు రెండు పైకెత్తి ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి మొక్కినట్టు మొక్కుతున్నారు. మహదానందంతో తాండవ నాట్యం చేస్తున్నట్టు. ప్రహ్లాదు, ఇట్టరా, సంక్రాంతి దీపావళిని మించిన ఈ కన్నుల పండుగ అంతా సోతుంటే జీవితంలో నేనేదో కోల్పోయానని బోధ కలుగుతుందయ్యా. నువ్వు నా దగ్గరకు వచ్చి అవకాశం ఉపయోగించుకోమని అప్పుడు కాళ్ళు అట్టుకొని అడిగితే నేను కాలుతో తనినట్లు సమాధానం చెప్పకుండా అవమానించాను కదా. నా కోట్లన్నీ నిండా ఒక్క రోజులో చెదపట్టిపోవచ్చు. కానీ ఎంతటి మహా గొప్ప నిత్యాన్నదాన కార్యక్రమం శాశ్వతమైందని తెలుసుకున్నానయ్యా. నేను బ్రతికున్నా లేకపోయినా ఇదో నా పేరు ప్రతిరోజు తలుచుకునేలా ఉండును. వేలాది కోట్లు ఉన్న ఉపయోగం లేకుండా పోయాను. ఇంత గొప్పగా భవనం కట్టించి సినీ కార్మికులకు నిత్యాన్నదానం చేస్తున్న ఆ మహాపురుషుడు నిజంగా దేవుడు. అజ్ఞాతంలో ఉండడం ఎందుకయ్యా, ఒక తూరి చూపిస్తావా అతన్ని? కనీసం ఫోటో అయినా సరే చేతులెత్తి దండం పెట్టుకుంటాను ఆనందంగా అన్నాడు జగన్నాథం. అదేమీ లేదు సార్. స్థలం కొనడానికి, భవనం కట్టడానికి ఈ మొత్తం ఏర్పాటుకు ఇప్పటికీ 50 కోట్లు ఖర్చు అయింది. ఇప్పటికీ మించిపోయింది లేదు సార్. ఆ డబ్బు ఎవరు ఇస్తే వారికి ఒక్క నిమిషంలో ఈ ప్రాపర్టీ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయే ఎలక్ట్రానిక్ సిస్టమ్, AI సిస్టమ్ మనకుంది సార్. ఎలాగో భవనం మీ పేరునే పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది. అలాగే అన్నదాన ప్రారంభోత్సవం మీరే చేశారు కనుక మీరు ఓకే అంటే ఒక్క నిమిషంలో ఏర్పాట్లు జరిగిపోతాయి. మీకు ఆ డౌట్ అక్కర్లేదు. ఇప్పటి వరకు వ్యవహారాలన్నీ డాష్ డాష్ పేరుతో జరుగుతున్నాయి ప్రశాంతంగా నవ్వుతూ చెప్పాడు ప్రహ్లాదరావు. అట్టగా, ఇదేదో చాలా బాగుండదయ్యా. ఇదో ప్రహ్లాదు, తీసుకో 50 కోట్ల రూపాయల చెక్కులు తీసేసుకో. నా కన్న పిల్లకాయలు లాంటి పరిశ్రమ కార్మికులందరూ కడుపు నిండా అన్నం తినడమే నాకు కావలసింది. వాళ్ళు నా కన్న బిడ్డల్లాంటి వాళ్లే కదా. ఇక్కడ ఈ కార్మికుల ఆనందం చూస్తూ ఉంటే నాలో కొత్త శక్తి ప్రవేశించి ఇంకా ఎక్కువ కాలం బతకాలని ఆశ కలుగుతుండదు. సినిమాలు తీసుకుంటూ పోవడం కాదని నాకు అర్థమైంది. ఇదో ఎక్కడో ఒక చోట ఆగి ఇలాంటి మంచి పని చేసి మన పరిశ్రమ కార్మిక పిల్లకాయల అభిమానం అనే ఆక్సిజన్ గుండెల్లో నింపుకోవాలని అర్థమైందయ్యా. ఎన్ని సినిమాలు తీసినా వచ్చినదంతా ఒకే తూరిపోవచ్చు అన్నట్టు ఆయా నువ్వు చెప్పినది నేను చెవిని పెట్టాను కదా. ఈ పని నేనే ఎందుకు చేయాలా అని మూర్ఖుడిగా నేను ప్రశ్నించాను ప్రహ్లాదు. 24 విభాగాలు బ్రతకడం కోసం దేవుడితో సమానమైన మాలాంటి నిర్మాతలలో ఎవరో ఒకరు ఇలాంటి ముందడుగు వేస్తేనే కదా మిగతా వాళ్ళు వేస్తారు అని ఇప్పుడు నాకు అర్థమైందయ్యా. మహదానందంగా మాట్లాడాడు నిర్మాత జగన్నాథం. జగన్నాథం గారు, మీరు మాట్లాడుతుంటుండగానే మీరు ఇచ్చిన చెక్కులతో మొత్తం ఈ ప్రాపర్టీ మీ పేరున మారిపోయింది సార్. ఇప్పుడు దీనికి మీరే యజమాని. ఓ పక్క సభ జరుగుతుంది. పెద్దలు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రహ్లాదరావు అందించిన బాండ్ పేపర్లో అందుకున్న జగన్నాథం అవి చూసి సంతోషించేశాడు. మరో గంటకు సభ ప్రశాంతంగా ముగిసింది. ప్రహ్లాదు, ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ ఆ పాన్ ఇండియా కోటేశ్వరరావు పని పట్టాలా? పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అన్నాడు జగన్నాథం. అవసరం లేదు సార్, అతను నా టచ్లోనే ఉన్నాడు. ఏ రోజు ఉదయమే మీ దగ్గరకు రావడానికి భయపడి నా దగ్గరకు వచ్చి తన ఆరోగ్యరీత్యా సినిమాలే తీయలేకపోతున్నానని 50 కోట్లు మీకు తిరిగి ఇచ్చేమని నాకు చెక్కులు ఇచ్చి వెళ్ళాడు సార్. తీసుకోండి అంటూ ప్రాపర్టీ కోసం జగన్నాథం తనకు ఇచ్చిన చెక్కులే జగన్నాథానికి అందించేశాడు. ఎట్టా, ఇవి నేను నీకు ఇచ్చిన చెక్కులే కదా ఇంతకుముందు అన్నాడు ఆశ్చర్యంగా జగన్నాథం. ఎలాగైతేనే సార్, మీరు నాకు ఇచ్చిన చెక్కులతో ఈ ప్రాపర్టీ మీకు వచ్చింది. ఆ విషయం కంప్లీట్ అయిందనుకోండి, అక్కడితో దానికి ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఇకపోతే రెండో విషయం, కోటేశ్వరరావుకు మీరు ఇవ్వవలసిన 50 కోట్లు నేను మీకు తిరిగి చిక్కుల రూపంలో ఇచ్చేసాను కదా. కోటేశ్వరరావుకు మీరు 50 కోట్లు ఇచ్చారు కదా, ఆ 50 కోట్లు మీకు ఇదిగో చెక్కుల రూపంలో నేను ఇచ్చేసాను కదా, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది కదా అన్నాడు వివరిస్తూ. ఎటా, అటు ఇటు మనమే లాభం ఉన్నట్టున్నాం.
ఈ స్క్రీన్ ప్లే ఏదో కొత్తగా రాసినట్టుందవట్టయ్యా, నాకు కొంచెం అర్థం కావడం లేదు యో ప్రహ్లాదు. మన పాన్ ఇండియా సినిమాకు ఇంకా నువ్వే డైరెక్టర్, షూటింగ్ రేపే మొదలుపెట్టు. ఈ భవనం విషయంలో జరిగిన కంటెంట్ని కథగా మార్చి పడేసి జగన్నాథ రథచక్రాల్ టైటిల్ పెడితే బాగుంటుందేమో ఆలోచించు. ఇదిగో స్క్రీన్ ప్లే ఇంతకన్నా పకడ్బందీగా ఉండాలా. సరే, పాన్ ఇండియా మూవీకి గొప్ప గొప్ప ఏర్పాట్లు చేయాలి కనుక ఇదో నాకు నువ్వు ఇప్పుడు ఇచ్చావు కదా 50 కోట్ల చెక్కులు నీ దగ్గరే ఉండని అంటూ ప్రహ్లాదరావుకు అవే చెక్కులు మళ్ళీ తిరిగి ఇచ్చేశాడు జగన్నాథం. సభ ముగియడంతో జగన్నాథం డ్యాస్ దిగి నడుస్తుండగా అతని వెనుక 24 క్రాఫ్ట్కు సంబంధించిన వేలాది మంది జనం జై జై నాదాలు చెబుతుండగా వెళ్ళి తన కారులో కూర్చున్నాడు. కానీ అతను ఇంకా తల గోక్కుంటూ ఆలోచిస్తూనే ఉన్నాడు. నేను మొత్తం 100 కోట్లు ఖర్చు పెట్టానబ్బా. 50 కోట్లు ఆ నిత్య అన్నదాన బిల్డింగ్ విషయంలో, మరో 50 కోట్లు తీయబోయే పాన్ ఇండియా సినిమాకు ప్రహ్లాదరావుకు ఇచ్చిన అడ్వాన్సు. సరిపోయింది కదా. నేను నష్టపోయింది ఏముందబ్బా? పప్పులో కాలు వేయలేదు కదా, బొరులో పడలేదు కదా. 3 సార్లు కుడి చేత్తో ఇచ్చానబ్బా, ఒకసారి ఎడమ చేతితో తీసుకున్నాను. ఈ కుడి ఎడమల కథ బొత్తిగా అర్థం కావడం లేదు. అయినా కుడి ఎడమైతే పొరపాట్లేదు అన్నారు ఘంటసాల గారు. ఇప్పటికే అర్థం కాక ఉంటే ఎలా అనుకుంటూ ముక్కు గోక్కుంటూ తన డెప్పకాయ మీద ఒక్కటేసుకున్నాడు నిర్మాత జగన్నాథం. అతను కూర్చున్న కారు చాలా స్పీడుగా ముందుకు దూసుకుపోతుంది. సమాప్తం. కృపతి క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు 50 సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పట్టాభిషేకం శీర్షికన విశిష్ట కథా వేదికలో భాగంగా ఈరోజు ఒక మంచి సామాజిక ప్రయోజనం కలిగిన కథ విన్నారు. కథ జగన్నాథ రథచక్రాల్, కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు. ఇంతవరకు మీరు ఒక మంచి కథ విన్నారు కదా. మరి ఒక మంచి సామాజిక ప్రయోజనం, బహుమతులు, అవార్డులు, రివార్డులు పొందిన కథతో మరొకసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి మీ రచయిత. థ్యాంక్ యూ.